డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని మహాశక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం నుండి మన సంఘ సభ్యులు శ్రీమతి పి. జాయిస్ రవికిరణ్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాలు గత వారం క్రితం నుండి మనం వింటున్నాం. గ్రంథ ఉపోద్ఘాతం తరువాత ఇశ్రాయేలును రక్షించిన మొదటి న్యాయాధిపతి అయిన ఉత్నీయేలును గురించి, ఆ తరువాత ఎడమ చేతి వాటము గల న్యాయాధిపతి ఏహూదును గురించి, మునుకోల కర్రతో ఫిలిస్తీయులను జయించిన మూడవ న్యాయాధిపతి షమ్గరు గురించి, ఆ తరువాత మొదటి మహిళా న్యాయాధిపతిని దెబోరా గురించి, ఆమెకు సహాయపడిన బారాకు యాయేలును గురించి తెలుసుకున్నాం. దెబోరా కానాను రాజును అతని సేనాధిపతి సిసెరాను జయించిన తర్వాత యెహోవా దేవునికి కృతజ్ఞతగా పాడిన స్తుతి గీతం న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. బారాకు మరియు దెబోరా పాడిన స్తుతి గీతంపై ఈనాటి సందేశం. అనుదిన దైవ ధ్యానములకు స్వాగతము. ప్రియమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నానండి. మనం న్యాయాధిపతుల గ్రంథం ధ్యానించుకొంచున్నాము.
మరి గత వారము మనము 4వ అధ్యాయం చూసినాము. అందులో దెబోరా మరియు బారాకు గురించి మనము ధ్యానించి ఉన్నాము. దెబోరా, బారాకు మరియు యాయేలు ముగ్గురు కలిసి సిసెరాను ఎలా హతమార్చారు, మరి ఇశ్రాయేలీలను కాపాడుటకు వారు చేసిన ప్రయత్నం గురించి మనం ధ్యానించి ఉన్నాము. మరి ఈరోజు దెబోరా యొక్క విజయ గీతిక గురించి మనము ధ్యానిస్తున్నాము. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం చూసినట్టయితే ఇక్కడ ఒక పాట, కీర్తన ఉండింది. ఈ కీర్తనను ఎవరు పాడారనగా దెబోరా మరియు బారాకులు పాడారు. ఎందుకు పాడవలసి వచ్చింది? మరి దానికి కారణం ఏంటనగా వారు ఇదివరకు చేసిన యుద్ధంలో యెహోవా ఇచ్చిన విజయం గురించి వాళ్ళు వర్ణిస్తూ ఈ కీర్తనను పాడారు. మరి మనం చూసినట్టయితే సంగీతం అనేది ఇశ్రాయేలీల జీవితంలో ఒక ముఖ్య పాత్రను వహిస్తుంది. వారికి సంతోషం కలిగినప్పుడు వారు పాటలతో దేవుని స్తుతించేవారు. ఈ రోజు వరకు కూడా మనం ఆ విధంగానే చేస్తుంటాము. మరి ఈ సంగీతాన్ని చూసినట్టయితే వారు దేవుణ్ణి ప్రేజ్ చేయడానికి, స్తుతించడానికి మరియు ఆరాధించడానికి, ఆయన చేసిన మేలులను మరి ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ సంగీతాన్ని వీళ్ళు వాడారు. ఈ పాటలను వాళ్ళు వాడారు. ఈ పాటల ద్వారా ఏంటంటే ఒక లాభం, మళ్ళీ తిరిగి వచ్చే తరం ఏదైతే ఉందో ఈ తరం వారు కాకుండా రాబో తరంలో అన్నింట్లో కూడా దేవుని యొక్క శక్తిని మరియు ఆయన చేసిన కార్యాలను తరతరాలు ధ్యానించడానికి, పాడుకొనుటకు ఈ పాటలు ఉపయోగపడతాయి. అనగా ఓరల్గా అనగా మౌఖికంగా వాళ్ళు ప్రజలకు వారి తర్వాత వచ్చే తరంలకు యెహోవా చేసిన యొక్క గొప్ప కార్యాల గురించి వివరించినట్టుగా జరుగుతుంది. మరి ఇక్కడ దెబోరా, బారాకు వారికి కలిగిన విజయంని బట్టి దేవుని స్తుతిస్తూ ఏం పాడారో చూద్దాం. దీన్ని ప్రోత్సాహక గీతంగా కూడా మనం చూడవచ్చు. ఎందుకనగా దెబోరా ఏమని పిలుస్తుంది అనగా 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్టయితే చూడండి, ఇశ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీలలో 40,000 మంది, ఒక కేడమే గాని ఈటయే గాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలీల అధిపతుల సంతోషంగా స్థిరపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము అని ఈ గీతమంతా కూడా ఆలపిస్తున్నారు. ఈ గీతంలో మరి కొన్ని స్తుతిని తెలియజేస్తున్నాయి, కొన్ని ప్రశంసలు ఉన్నాయి, మరి కొన్ని గోత్రాల గురించి కూడా ఇక్కడ మరి వీరు ఈ గీతంలో ఆలపించారు. ఏమని చెప్పారు అనగా, మరి రూబేనును పిలిచాం కానీ రూబేను పెడిచెవున పెట్టి యుద్ధానికి రాలేదు. దాను తన సొంత వ్యాపారం చేసుకుంటుంది. ఆషేరు గోత్రమేమో సముద్ర తీరంలోనే ఉండిపోయింది, హాయిగా ఉంది. గాదు గైరాజర్ అయింది. యాయేలు మాత్రము దీవెన పొందింది. అనగా దేవుని సొంత గోత్రాలు, అనగా దేవుని జనాంగంగా ఏర్పరచుకున్న ఈ 4 గోత్రాల వాళ్ళు యుద్ధానికి రాలేదు. కానీ శత్రుపక్షంలో ఉన్న యాయేలు మాత్రము ఏం చేసింది? మాకు సహాయం చేసింది. సిసెరాను సంహరించుట్లో మాకు ఆవిడ ఒక పనిముట్టుగా వాడబడింది. ఆమె దీవెన నొందునుగాక. మరి చాలాసార్లు మనం కూడా చూస్తూ ఉంటాము మన నిజ జీవితంలో. దేవుని కార్యానికి మనకు పిలుపు వచ్చినప్పుడు ఎన్నో సాకులు వస్తాయి, ఎన్నో అడ్డంకులు, అసలు ఎప్పుడు లేని పనులన్నీ కూడా ఆ రోజే ఉంటాయి మనకు. మరి ఆ సమయంలో దేవుడు మరి తన హృదయంలో నొచ్చుకుంటాడు. ఆయన కార్యం చేయడానికి మనం ముందు ఉండొచ్చో ఆయన మన కార్యాలు చేస్తాడు. మరి ఇక్కడ చూసినట్టయితే దాను వ్యాపారం చేసుకుంటుందంట. యుద్ధానికి రండి బాబు అని పిలిస్తే వాళ్ళు మాత్రం లేదు, మేము మా యొక్క వ్యాపారాల్లో బిజీగా ఉన్నాము, మేము రాము అన్నారు. మరి అషేరు గోత్రికులు కూడా అంతే, సముద్ర తీరంలో వాళ్ళు సేదదీరి ఉన్నారంట. మరి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఏమైనా శోధనలు మన జీవితంలో ఉంటే వాటిని తీసేసుకోవాలండి. మరి ఇక్కడ యాయేలు గురించి మనం చూసినట్టయితే ఆవిడ అన్యురాలు అయినను కూడా ఆమె మాకు సహాయం చేసింది కాబట్టి ఆమె దీవెన నొందిన స్త్రీ. ఆ విధంగాని ఇక్కడ చూసినట్టయితే ఆకాశ నక్షత్రాలు యుద్ధం చేశాయని ఒక వాక్యం ఇక్కడ రాసి ఉంది. 29వ వచనంలో చూసినట్టయితే, మరి నక్షత్రంలో ఆకాశం నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తన మార్గములలో నుండి సిసెరాతో యుద్ధము చేసెను. నక్షత్రములు కూడా మరి సిసెరాతో యుద్ధం చేశాయట. మరి దేవుడు ఏర్పరచుకున్న జనాంగము వెనకబాటు చేసినప్పుడు, వెనకడుగు వేసినప్పుడు ఆకాశం నుండి నక్షత్రాలు యుద్ధం చేస్తాయి. మరి మనం ఇక్కడ చూసినట్టయితే
కృత నిబంధన గ్రంథంలో రాళ్ళు కేకలు వేస్తాయి, మీరు కేకలు వేయనప్పుడు రాళ్ళు కేకలు వేస్తాయని యేసుక్రీస్తు చెప్తాడు. ఆయన కార్యము ఎప్పటికీ కూడా ఆగదు. మనం కాదు, మనం చేయకపోతే మనలాంటి వాళ్ళు, మనకంటే గొప్ప వాళ్ళు వేల మంది ఉంటారు, కానీ ఆయన కార్యము ఆగదు. కానీ అక్కడ దీవెనలు కోల్పోయేది, శాపాలు తెచ్చుకునేది మాత్రము మనమే. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సిసేరా ఒక తల్లి, ఆ తల్లి హృదయం కూడా మనకు ఈ గీతంలో మనకు కనిపిస్తుంది. ఏమని అంటుంది అనగా 7వ వచనం చూసినట్టయితే, ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి, దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేలీలలో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. నేను తల్లిగా ఇశ్రాయేలీలను ఆదరించినప్పుడు వాళ్ళు చెల్లా చెదరై ఉన్నారు, గ్రామంలో ప్రజలు ఎవరూ లేరు అని మరి ఒక తల్లి హృదయం ఇక్కడ ఘోషిస్తుంది. ఆ విధంగానే మరి ఇక్కడ సిసేరా తల్లి గురించి కూడా ప్రస్తావన జరిగిందండి. మరి సిసేరా చెడ్డవాడేమో, కానీ సిసేరా తల్లి చెడ్డది కాదు కదా. మరి ఇక్కడ చూసినట్టయితే ఒక తల్లి తన కుమారుని కొరకు ఎలా ఎదురు చూస్తుంది, ఆ వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమని ఉంటుందనగా, సిసేరా తల్లి కిటికీలో నుండి చూచెను, అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను, రాక అతని రథము తడవు చేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యమయ్యనేలా. నిజమే, తల్లిగా ఒక తల్లి మనసు మనకు అందరికీ తెలుసు. మన పిల్లలు బయటికి వెళ్తారు, బైక్ తీసుకొని వెళ్తారు, కార్ తీసుకొని వెళ్తారు, రాత్రి 8 అవుతుంది, 8:30 అవుతుంది, మనం ఇంట్లో ఉంటాం కానీ మన చెవులు ఎప్పుడు బయటే ఉంటాయి. బైక్ సౌండ్ అయిందా, ఆహా వచ్చేసారు, పిల్లలు క్షేమంగా ఇల్లు చేరారు. ఈ విధంగా తల్లి మనసు ఉంటుంది. మరి ఇక్కడ సిసేరా తల్లి గురించి కూడా దెబోరా బాధపడింది. ఏమని, రథముల శబ్దం రావట్లేదు, నా కొడుకు ఇంకా చేరలేదని సిసేరా తల్లి ఎంత బాధపడి ఉంటుంది అని ఆవిడ బాధపడింది. మరి ఇక్కడ చూసినట్టయితే దెబోరా మరియు ఇక్కడ బారాకు దేవుణ్ణి స్తుతించారు. దేన్ని బట్టి? ఆయన వీరికి ఇచ్చిన విజయాన్ని బట్టి స్తుతించారు. మరి ఆ యుద్ధంలో వారికి కలిగిన కొన్ని బాధలు, ఎందుకనగా కొన్ని గోత్రాలు తిరుగుబాటు చేశాయి, రమ్మంటే రాలేదు, దేవుని కార్యానికి వాళ్ళు ముందడుగు వేయలేదు. మరి కొందరు శత్రువులు అనగా యాయేలు, మరి ఆమె కయీనురాలైనా కూడా ఆవిడ ఇశ్రాయేలీల మిత్రపక్షంగా ఉండి దేవుని కార్యాన్ని జరిపించుటకు ఆవిడ ఒక పనిముట్టుగా వాడబడింది. మరి ఆవిడను పొగిడారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా, మనకు దేవుడు విజయాన్ని ఇచ్చినప్పుడు ఆయనను స్తుతించాలి. మరి ఎవరైతే మనకు అడ్డంకులు చేసినారో, దేవుని కార్యానికి మనల్ని అడ్డుగా చేసుకున్నారో వారిని క్షమించాలి. ఆ క్షమించే హృదయం కూడా మనకు ఉండాలి. మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటేనండి, దేవుని కార్యములు మనం చేయకపోతే ఎంతో మంది ఉన్నారు, కానీ మనం చేయకుండా ఆ శాపాలు మనపైకి తెచ్చుకోవద్దు. మనకు సాధ్యమైనంత వరకు ఆయన పిలుపునకు లోబడి ఆయన కార్యాలు చేయుటకు, ఆయన రాజ్య వ్యాప్తిలో మనం పని చేయుటకు, పనిముట్లుగా వాడబడుటకు మనం ప్రయత్నం చేయాలి. ఆయన సన్నిధిలో వేడుకొనాలి. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగాక.